అన్నయ్య నువ్వు అదే పనిలో ఉండు, నేను వెళ్తున్నాను అంటూ భూమి, నువ్వు నా మువ్వ ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా ఉన్న ఏ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అని, మువ్వ ఏంటి ఇలా వస్తున్నావు అని చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు కదా అని భూమి అడగడంతో, అదా మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తోంది కదా, దాని గురించి మాట్లాడుకున్నాం అని చెర్రీ చెప్పడంతో, లవ్ స్టోరీయా, ఏం మాట్లాడుకున్నారు అని భూమి అంటుంది. మా అన్నయ్య లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని చెర్రీ అంటే, ఎందుకంటే నాకు లవ్ స్టోరీలు అంటే కొంచెం టెన్షన్లే అని భూమి అంటుంది. అందుక నువ్వు నువ్వు మన లవ్ స్టోరీని ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావు అని చెర్రీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. అబ్బే ఏమీ లేదు, నువ్వు ఏది తిన్నగా చెప్పవు, నన్ను తిన్నగా చెప్పనివ్వవు కదా అని చెర్రీ అంటాడు. అది సరే కానీ మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు, ఏం మాట్లాడుకున్నారు అని భూమి అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఆసక్తి పెరిగిపోయిందా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంట్రెస్ట్ కాదు, టెన్షన్ అని చెప్పాను కదా అని భూమి అంటుంది. నాకు అర్థమైందిలే, మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి తన నోటితోనే ఐ లవ్ యూ చెప్పటం లేదంట, అది ఆ అమ్మాయి తన నోటితోనే చెప్పేలా నేను ఒక ఐడియా ఇచ్చానులే అని చరణ్ అంటాడు. ఏంటి ఆ ఐడియా అని భూమి అడుగుతుంది. ఆ అమ్మాయి ఈసారి మా అన్నయ్యకి ఎదురుపడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేయమని చెప్పాను అని చరణ్ చెప్పడంతో, ఏయ్ నీకేమైనా పుచ్చి పట్టిందా, బుద్ధి లేదా, ఇలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తారా అని భూమి అరుస్తూ ఉంటుంది. మువ్వా నువ్వు లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావని నాకు అర్థమైంది, కూల్ మువ్వా కూల్ అని చెర్రీ అంటాడు. ముద్దు పెట్టమనింది నీకు కాదు, మా అన్నయ్య ప్రేమిస్తున్న ఆ అమ్మాయికి. ముద్దు పెట్టిన తర్వాత కూడా సిగ్గుపడుతూ ఏమీ అనలేదనుకో, అప్పుడు ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేస్తున్నట్లే కదా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇలాంటి బ్రిలియంట్ ఐడియా ఇవ్వాలంటే ఎంతో తెలివి ఉండాలి. మరి నువ్వేంటి నాకు మతిపోయిందని మాట్లాడుతున్నావు, నాకు అర్థమైందిలే, నీకు నా మీద ఉన్న చనువుతో నువ్వు అలా మాట్లాడి ఉంటావు. సరే నువ్వు టెన్షన్ పడుతున్నావు కాబట్టి ముద్దు సీన్లు లాంటివి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతానులే అని చెర్రీ అంటాడు. అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే మన కథలో అంటున్నా, సరే ఉంటాను అని చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే భూమి తల పట్టుకొని, రే చెర్రీ ఎందుకురా ఇలాంటి ఐడియాలు ఇచ్చి నా కొంప ముంచుతున్నావు అని భూమి తల కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత ఒక చెట్టు దగ్గర రౌడీ వెయిట్ చేస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు పిన్ని వస్తూ ఉంటారు. మేడం నమస్కారం అని అనడంతో, నమస్కారం అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ, రౌడీలకి ఎవరైనా నమస్కారం పెడతారా అని గోరింటాకు పిన్ని అనడంతో, మేడం నేను చంపాల్సింది ఎవరిని, ఈవిడ ప్రాణాలేనా అని రౌడీ అడుగుతూ ఉంటే, నీకేమైనా బుద్ధి ఉందా, ప్రాణాలు తీయాల్సింది వీళ్ళవి అని ఎవరైనా చంకలో పెట్టుకొని వస్తారా, నన్ను చూసి ఇలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు పిన్ని అనడంతో, మేడం మీరు ఎవరి ప్రాణాలు అయితే తీయమంటారో వాళ్ళ ప్రాణాలతో పాటు ఈవిడ ప్రాణాలు కూడా ఫ్రీగా తీసేస్తాను, మీకేమైనా ప్రాబ్లమా చెప్పండి మేడం అని ఆ రౌడీ అడుగుతూ ఉంటే, ఏం పిన్ని తీసేయమని చెప్పనా అని అపూర్వ అంటుంది. ఏంటి అపూర్వ, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నా ప్రాణాలే తీసేస్తావా అని వాడు అడగడము, మళ్ళీ నువ్వు నన్ను అడగటం కూడానా, ఏమయ్యా నీకు నమస్కారం పెట్టడం ఎందుకు అని మా అపూర్వతో అన్నాను కాబట్టే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇదిగో నేను కూడా నీకు నమస్కారం పెడుతున్నా, నన్ను వదిలేవయ్యా అని గోరింటాకు పిన్ని అంటుంది. ఈవిడని ఎలా భరిస్తున్నారు మేడం అని అతను అంటుంటాడు. సరే విషయంలోకి వస్తాము, ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయాల్సింది ఈ అమ్మాయినే అని ఫోన్లో ఒక ఫోటోని చూపిస్తుంది. సరే మేడం నేను తీసేస్తాను అని అతను అంటూ ఉంటాడు. ఎలా తీస్తావని అపూర్వ అంటే, నేను దూరంగా ఏదో ఒక చెట్టు మీద నుంచి షూట్ చేసేసి వెళ్ళిపోతాను, పారిపోతాను అని అంటూ ఉంటాడు. లేదు నువ్వు అలా పారిపోయే లోపలే నిన్ను పట్టుకునే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు, కాబట్టి అది చాలా రిస్క్, నేను ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పార్కింగ్ దగ్గరికి పంపిస్తాను, అప్పుడు నువ్వు కిడ్నాప్ చేసి దూరంగా తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేయాలి అని అపూర్వ చెప్తుంది. ముందు దానికంటే ఇదే చాలా రిస్క్ మేడం, మా వాళ్ళు కూడా కావాల్సి వస్తారు, మనీ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనడంతో, ఎంతైనా పర్లేదు, నువ్వు నీ మనుషులతో పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, ఆ అమ్మాయిని పంపిస్తాను, పని పూర్తి చేసేసేయ్ అని అపూర్వ చెప్తుంది. అలాగేనని అతను వెళ్తూ ఉంటాడు. తర్వాత కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వచ్చి, శారద మేము వచ్చిన ప్లేస్కే మీరు కూడా ఇలా వనభోజనాలకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇలా కలుసుకోవటం, మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శారద, ఇంతకుముందు మనం ఇలాగే వనభోజనాలకి వచ్చేవాళ్ళం గుర్తుందా శారద, అప్పుడు మనం కలిసి కూడా భోంచేసేవాళ్ళం, మళ్ళీ అలా నీతో కలిసి భోంచేయాలని ఉంది శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటి టెంట్ వెనకాలకి వచ్చి దొంగగా ఎవరు చూడకుండా నాతో కలిసి భోంచేయాలని ఉందా, అయినా మీకు సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి, అయినా దొంగగా మీతో కలిసి భోంచేసే అవసరం నాకు లేదు, నా కొడుకు దగ్గర నేను తక్కువ కావటం నాకు అస్సలు ఇష్టం లేదు,
నేను నా భార్య శారద పిల్లలతో కలిసి భోంచేయాలనుకుంటున్నాను అని శరశ్చంద్ర దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పే ధైర్యం మీకుందా? అయినా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలా ఆశపడడానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. మీకు ఏమాత్రం ధైర్యం లేనప్పుడు ఇలాంటి ఆశలన్నీ మీకెందుకు? ఇంతకంటే ఎక్కువ అసహించుకునేలా మాట్లాడకండి. పెద్దింట్లో సర్వసుఖాలు భోగాలు అనుభవించొచ్చని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారులే. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని శారద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దూరం నుంచి గగన్ మొత్తం వినేసి వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు బుద్ధి ఏమీ కూడా ఉండదా? ఇలా మా అమ్మతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు పదే పదే ఇలా చేస్తుంటావు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదురా గగన్ అని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటే, అసలు నేను నిన్ను ఎప్పుడూ కూడా తండ్రిగా చూడలేదు. అసలు నువ్వు నా దృష్టిలో ఉన్నా లేనట్లే. మా అమ్మకి ఐదోతనం ఉన్నా పోయినా పర్వాలేదు అనేంత వరకు నేను ఇంకా ఆలోచించలేదు. అలా ఆలోచించే వరకు మాత్రం అస్సలు తీసుకురావద్దు అని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది అని గగన్ కూడా చెప్పి వెళ్తూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత వంశీ వాళ్ళ అమ్మ, ఏమండి హాస్పిటల్కని వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటండి? నాకెందుకో డౌట్ కొడుతుంది. వీడు డ్యూయట్ పాడుకుంటున్నట్లున్నాడు అని అంటే, లేదే ఇప్పుడే ఫోన్ చేసి తేల్చేస్తాను చూడు అని వంశీకి కాల్ చేయడంతో, నాన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాంలే నాన్న అని వంశీ చెప్తూ ఉంటాడు. అదిగో బయలుదేరుతున్నారంట అని వంశీ వాళ్ళ నాన్న అనడంతో, లేదండి నాకు ఇంకా డౌట్ పోలేదు అని ఆవిడ అంటుంది. వీడియో కాల్ చేసి మాట్లాడతాను చూడవే అని వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. అయ్యో నాన్న ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడే అని వంశీ అనడంతో, అయితే తప్పకుండా ఇప్పుడు మనం దొరికిపోతామండి అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వాగు, నేనేమీ దొరికిపోకుండా జాగ్రత్త పడతాను కదా అని ఉన్న ఫలంగా 1-2 టేబుల్లను తీసుకువచ్చి ఆ టేబుల్పై బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా బ్లూ కలర్ క్లాత్ని కప్పేస్తాడు. తర్వాత ఒక అమ్మాయికి వైట్ కోట్ని వేసేసి డాక్టర్లాగా ఇందు చేతికి కట్టుతున్నట్లు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సెట్ చేసి వెంటనే వీడియో కాల్ని ఆన్ చేస్తాడు. నాన్న ఏంటి నాన్న వీడియో కాల్ చేశావు? ఇదిగో మేము హాస్పిటల్లో ఉన్నాము, ఇందు కట్టించుకుంటుంది అని వీడియోలో చూపిస్తూ ఉంటే, అదేంట్రా ఇందాక బయటికి వచ్చేసామని చెప్పావు కదా అని అంటే, బయట నుంచి లోపలికి వచ్చాము నాన్న, పెట్రోల్ అయిపోయింది, ఇందు చేతనే తూయించుకుని వచ్చేసరికి ఇంత లేట్ అయింది అని అంటే, మరీ ఇంత కక్కుర్కొటకంగా ఉండకురా నువ్వు అని ఆయన అంటాడు. ఉండాలి నాన్న, లేకుంటే అమ్మలా తయారైపోతారు. పిల్లల్ని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఇలాగే చేయాలి. సరే నాన్న ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి, ఇందు ఏంటి చేతికి కట్టు అని టెన్షన్ పడుతూ ఉంటే, అబ్బా ఇది మామూలు కట్టులే అమ్మా, నాకేమీ కాలేదు. ముందు ఈయన చేతికి గాయం ఎందుకైంది మొత్తం అడిగావా? ఏమీ పట్టించుకోవా నువ్వు కట్నం ఇవ్వలేదని మా తిప్పలంతా అని ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. నేను వదినతో మాట్లాడి కట్నం డబ్బులు ఎలాగైనా ఈరోజు ఇప్పిస్తానులే అని, బాబు నువ్వు దేవుడి బాబు, మా కూతుర్ని బాగా అని మీరా చెప్తూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు ఆయన అన్ని మాటలు మాట్లాడకండి, ఇది నా బాధ్యత అని వంశీ చెప్తూ ఉంటాడు. తర్వాత భూమి, చరణ్, ఇందు, వంశీ ఒకచోట, నక్షత్ర ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, గగన్, శారద, పూర్ణి ఒకచోట ఉంటారు. పిన్ని చూసావా, మనం ఇంత పెద్ద ఫ్యామిలీతో వనభోజనాలకి వస్తే వాళ్ళు లింగులింగుమంటూ ముగ్గురు వచ్చి ఎలా డల్గా కూర్చొని ఉన్నారు అని అంటే, అవునమ్మాయి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని గోరింటాకు పిన్ని పైకి చెప్తూ, కానీ పక్కపక్కగా నీకు తెలియకుండా ఆ భూమితో ముద్దులు హగ్గులు అన్నీ చేసేసుకుంటున్నాడు కదా, ఈ విషయం నీకు తెలియటం లేదు అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడు పిన్ని, ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా బాధపడేలా నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తాను, అప్పుడు వాళ్ళు అది చూసి కుళ్ళుకుంటారు అని అపూర్వ